కొంతమంది 2 డోస్‌లు యేసుకున్నారు. ఈ కోవిడ్ వ్యాక్సిన్ డోస్‌లో. కొంతమంది ఒకటే యేసుకున్నారు. సో, ఈ సింగిల్ డోస్ యేసుకున్న వాళ్ళు ఇప్పుడు సెకండ్ డోస్ యేసుకునే ఛాన్సెస్ ఉన్నాయా? లేకపోతే మళ్ళీ ఫస్ట్ డోస్ యేసుకొని మళ్ళా సెకండ్ డోస్ యేసుకోవడం అలా ఏమైనా ఉందండి? ఎవరైతే ఆల్రెడీ ఒక డోస్ వేసుకుంటారో వాళ్ళు దే ప్రిఫర్ ఇప్పుడున్న సెకండ్ డోస్ వేసుకోవడం మంచిదండి. ఫస్ట్ డోస్ వేసుకున్న సెకండ్ అని కాదు. ఇంకా మనకి హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి ఇంకా గైడ్‌లైన్స్ రావాలి గవర్నమెంట్ నుంచి. ఇప్పుడు ఏ వ్యాక్సిన్ స్టేట్‌లో అవైలబుల్ ఉంటుంది అనేది వాళ్ళు డెసిషన్ తీసుకోవాలి. టెక్నికల్ టీమ్ తీసుకుంటారు. సో, దాన్ని బట్టి మనము నెక్స్ట్ డోస్ ఆఫ్ వ్యాక్సిన్ అనేది డిసైడ్ చేసి వేయించడం జరుగుతుందండి. డాక్టర్ గారు, ఇంతకుముందు కోవిడ్ వచ్చిన తర్వాతకి చాలా మందికి కోవిడ్ అయిపోయిన తర్వాతకి రెడ్ ఫంగస్ అని, యెల్లో ఫంగస్ అని ఇలా రావడం జరిగింది. సో, ఆ ఫంగస్‌లు రావడానికి కారణాలేంటంటారు? మనము ఈ యెల్లో ఫంగస్, రెడ్ ఫంగస్ అని మనం విన్నామండి మీరు చెప్పినట్టుగా. సో, దానికి ఏంటంటే ఫస్ట్ ఏంటంటే కోవిడ్ వల్ల మీకు దేర్ ఈస్ సంథింగ్ కాల్డ్ యాస్ ఇమ్యూనో టాలరెన్స్. అంటే ఇమ్యూనో మాడ్యులేషన్. మన ఇమ్యూనిటీని మోడిఫికేషన్ చేసే స్టేజ్‌కి వస్తుంది కోవిడ్ అనేది. ఈ ఇమ్యూనిటీ మోడిఫికేషన్ వచ్చినప్పుడు ఆటోమేటిక్‌గా మీకు ఇమ్యూనిటీ అనేది తక్కువయ్యే ఛాన్స్ ఉంటుంది. అలాంటప్పుడు ఈ ఫంగస్ అనేది ఎవరైతే ఇమ్యూనో కాంప్రమైజ్డ్ ఉంటారో, వీక్‌గా ఉంటారో, డల్‌గా ఉంటారో అలాంటి వాళ్ళల్లోనే ఈ ఫంగస్ అనేది అటాక్ అవుతుంది. నార్మల్ పర్సన్స్‌తో ఎవరైతే ఇమ్యూనిటీ నార్మల్‌గా ఉంటుందో వాళ్ళకి ఈ ఫంగస్ అనేది రొటీన్‌గా వాష్‌ఔట్ అయిపోతుంది. రొటీన్ రెస్పిరేటరీ మ్యాక్రోఫేజెస్ వల్లనే వాష్‌ఔట్ అయిపోతుంది. ఈ వీక్‌గా ఉన్న వాళ్ళకి మీకు ఫంగస్ వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే వాళ్ళల్లోనే ఈ బ్లాక్ ఫంగస్ అంటే మ్యూకోర్మైకోసిస్ కానీ, లేదంటే రెడ్ ఫంగస్ ఆస్పర్జిల్లస్ కానీ ఇవి మీకు వచ్చే అవకాశం ఉంటుందండి. కానీ అది ఎవరికి సివియర్‌లీ ఇమ్యూనో కాంప్రమైజ్డ్ ఉండి దాని మీద కోవిడ్ వచ్చి కోవిడ్ మీ బాడీలో ఇమ్యూనో మాడ్యులేషన్ చేసి వెళ్ళిపోయిన తర్వాత. సో, అవన్నీ టూ ఎర్లీ. ఇప్పుడు న్యూ వేరియంట్ ఇప్పుడే వచ్చింది, సింప్టమ్స్ వస్తున్నాయి. ఇవన్నీ టూ ఎర్లీ టు డిస్కస్ అండి. సో, అవి వచ్చే అవకాశం అనేది తక్కువని యాజ్ ఆఫ్ నో ఒపీనియన్ అనుకుంటున్నాము. సో, ఆ తర్వాత మనము డేటా కలెక్ట్ చేసిన తర్వాత ఫైనల్ ఒపీనియన్ పాసిబుల్ అవుతుంది. సో, డాక్టర్ గారు, కోవిడ్ వచ్చిన తర్వాతకి చాలా మంది బోన్స్ వీక్ అయినట్టు అనిపిస్తున్నాయి. బోన్ పెయిన్స్ ఎక్కువొస్తున్నాయి. బోన్స్ కానీ అంటే జాయింట్ పెయిన్స్ కానీ అలా. సో, కోవిడ్ వల్ల ఈ పెయిన్స్ వచ్చాయంటారా? లేకపోతే వ్యాక్సిన్ యేసుకున్నందుకు పెయిన్స్ వచ్చాయంటారా? ఇది యాక్చువల్‌గా ఫస్ట్ అండ్ సెకండ్ కోవిడ్ వేవ్ తర్వాత ఎక్కువగా చూసామండి. దీన్ని పోస్ట్ కోవిడ్ సీక్వెల్ ఆర్ లాంగ్ కోవిడ్ సిండ్రోమ్ అనే పిలుస్తామండి టెక్నికల్‌గా. అవి ఆల్ సిస్టమ్స్‌ని హార్ట్ గానీ, బ్రెయిన్ గానీ, కిడ్నీస్ కానీ అండ్ బోన్స్ కానీ అన్ని సిస్టమ్స్‌ని ఎఫెక్ట్ చేశాయి. మీరు అడిగినట్టుగా ఈ బోన్ పెయిన్స్ అనేది, జనరలైజ్డ్ వీక్‌నెస్ అనేది, ఫెటిగ్ అనేది పోస్ట్ కోవిడ్ వల్ల చాలా మందిలో చూసామండి. కానీ ఈ పోస్ట్ కోవిడ్ ఇప్పుడు వచ్చే దాని వల్ల అలాంటి సింప్టమ్స్ వస్తాయా అంటే ఇప్పుడే చెప్పడం కష్టం. నేను చెప్పినట్టుగా ఇది ఎవాల్వింగ్ సిచ్యుయేషన్. గ్రాడ్యువల్‌గా నెంబర్ ఆఫ్ కేసెస్ ఇంక్రీజ్ అయిన తర్వాత వన్స్ మనం పేషెంట్‌ని ట్రీట్ చేసిన తర్వాత మనకి ఈ సింప్టమ్స్ అనేది వాళ్ళలో కూడా వస్తున్నాయా, ఇలాంటి బోన్ పెయిన్స్ ఇవన్నీ మనం అబ్జర్వ్ చేసి చూడాలండి.